అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జన్మదిన కానుక. రచయిత అయిత చంద్రయ్య గారు. ఇక కథలోకి వెళితే, అమ్మా, అమ్మోయ్, 25 కొడుకు పసిపిల్లాడిలా పిలుస్తుంటే వర్ధనమ్మ పెదాల మీద చిరునవ్వు సరిగమలాడింది. ఏమిట్రా? గొంతు పదనిసలు పలికింది. నీకీరోజు పుట్టినరోజు కానుకిస్తానే. నీ మొహం, ఇది నీ పుట్టినరోజు, కానుక నీకే ఇవ్వాలి. నీలాంటి అమృతమూర్తి పేగు తెంచుకు పుట్టడమే ఓ గొప్ప కానుకమ్మా. తల వంచి తల్లి పాదాలకు మొక్కాడు గోవర్ధన్. తల్లి ఎదలో అమృత తరంగా లేగిసిపడినాయి. అక్షింతలు నెత్తిమీద చల్లి లేపి అమాంతం గుండెలకు హత్తుకుంది. నాన్న, నా కన్నా. గుండెల్లోంచి పొంగుకొచ్చిన వాత్సల్య రసం బిందువులై జలజల కళ్ళల్లోంచి రాలింది. అబ్బా, నేనింకా అల్లాటప్ప పిల్లాడిని కానమ్మా. నేనో పోలీస్ ఆఫీసర్ని. నువ్వో పోలీస్ ఆఫీసర్వైనా పోర్టర్వైనా నా కొడుకువే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే నాన్నా. 25 నీ నెత్తిమీదకొచ్చినా నా ముందు చిన్నపిల్లాడివే. పొద్దుట్నుంచి వర్ధనమ్మ హడావుడి అంతా ఇంతా కాదు. తలస్నానం పూజాదులు కాగానే గోవర్ధన్కు తలంటు స్నానం చేయించింది. వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేసింది. దిష్టి తీసింది. అతడు తండ్రి ఫోటోకు నమస్కరించి డ్రస్సు వేసుకునేలోగా జీడిపప్పుతో గుమగుమలాడే ఉప్మా తయారు చేసింది. స్వీటు ముక్క నోట్లో పెట్టి స్వయంగా టిఫిన్ తినిపించింది. మాతృదేవో భవ అని అందుకే అన్నారేమో. అమ్మ అనే 2 అక్షరాలను అమృతంలో ముంచి తీశారేమో. నాన్న, నాకు కోడలు కావాలిరా. కొంగుతో మూతి తుడిచింది. తల్లి అలా అడగడము ఎన్నోసారో గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. పాపం అమ్మ ఇంటి పనులతో సతమతమైపోతోంది. వృద్ధాప్యం ముసురుకొస్తుంటే ఆయాసం తరుముకొస్తోంది. పని మనిషి వద్దంటుంది. కోడలే కావాలని పట్టుబడుతుంది. నేను నీకియ్యబోయే కానుక అదేనమ్మా అంటే బిత్తరపోయింది. నుదుటి అనుభవరేఖలు అల్లిబిల్లిగా ముడుచుకున్నాయి. నాకు తెలియకుండానే నీకు పెళ్ళై. అయ్యో, అది కాదమ్మా. తన మాట వరుసకు తానే నొచ్చుకున్నాడు. నీ కాబోయే కోడల్ని తెచ్చి చూపిస్తాను ఈరోజు. హమ్మయ్యా, నా కొడుకు నా అదుపాజ్ఞల్లోనే ఉన్నాడు. గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత తనలో తానే నవ్వుకుంది. అయితే ప్రేమలో పడ్డావన్నమాట. హబ్బో, ఎస్ఐ గారి బుగ్గల మీద సిగ్గులు సింగారించుకున్నాయే. ఆ అమ్మాయి నేను మనసిచ్చి పుచ్చుకున్నామమ్మా. అమ్మో, వీడో అమాయకుడు అర్భకుడు అనుకున్నానే. తదాస్తు, ఆ అమ్మాయిని వెంటనే తీసుకురా. ఆహా, రాబోయే కోడలంటే కాబోయే అత్తగారికి ఎంతిదో. తప్పకుండానమ్మా. కాఫీ కప్పు గటగట ఖాళీ చేసి టకటక నడిచాడు. క్యాపు నెత్తిమీద ఉంచుకొని స్కూటర్ స్టార్ట్ చేశాడు. కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ నిలుచుంది వర్ధనమ్మ. వీనికన్నీ నా బుద్ధులే వచ్చినాయి. వీని నాన్న ఆదినారాయణే బతికుంటే ఎంత సంబరపడిపోయేవాడో. కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడని కొండెక్కి కూర్చునేవాడే. అవును, పెళ్లి మాట ఎత్తితే గొల్లున నవ్వి విషయం దారి మళ్లించే గోవర్ధన్ తమాషా కనలేదు కదా. ఊహు, అయ్యుండదు. అయినా ఉరకలు వేసే దూర వయసు, పరుగులు తీసే కోర్కెల గుర్రాలు, ఇంకెన్ని రోజులుంటాడాలా అనుకుంటూ అన్నం కూర చారు తయారు చేసింది. వాని నెత్తిమీద 4 అక్షింతలు పడితే నేను నిశ్చింతగా తీర్థయాత్రలకెళ్ళి రావచ్చు. సంవత్సరం తిరిగేలోగా బుల్లి మనవన్ని ఎత్తుకోవచ్చు. చిన్నారి నవ్వులతో నా ఇంట రతనాల పంట పండాలి. తీయని ఊహల్లో తేలిపోతూ స్వీటు హాటు తయారు చేసింది. ఆ తర్వాత టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంది. చూపులు టీవీ తెర మీద ఉన్న మనోనేత్రాలు కోడలి కోసం ఎదురు చూస్తున్నాయి. బయట ఎండ చిటపటలాడుతోంది. అబ్బా, వీడు త్వరగా వస్తే బాగుండేది. ఉండబట్టలేక గడపదాకా వచ్చింది. జామ్ అంటూ స్కూటర్ వచ్చింది. గోవర్ధన్ వెనుక కాబోయే కోడలు, ఈ ఇంటి వెలుగు. గోవర్ధన్ అడుగులో అడుగేసుకుంటూ చిరునవ్వులు చిందిస్తోంది. నవ్వు కాదది, పున్నమి వెన్నెల జల్లు. ఎప్పుడో విన్నట్టు చంద్ర కళావతంసే కూచోన్నతే కుంకుమ రాగ సోనే. శుభ్రమైన నీటి ప్రవాహంలో కదులుతున్న చేపల్లాంటి కళ్ళు. వారవ్వ, నా కొడుకు సెలక్షన్ సూపర్. తటాలున లోపలికొచ్చేసింది. అమ్మా, ఇదిగో నీకు కాబోయే కోడలు
సుజాత. పరిచయం చేసేలోగా సుజాత నాజూగ్గా వంగి వర్ధనమ్మ పాదాలకు నమస్కారం చేసింది. వర్ధనమ్మ మనసు పాలసముద్రమైంది. భుజాలు పట్టి లేపి గుండెలకు హత్తుకుంది. ఈ దేవకన్య పేరు సుజాత. మరి ఆ సుజాత ఈ సుజాత కాదు కదా. కనుబొమలు పీటముడేసుకున్నాయి. డ్రెస్సు మార్చుకొచ్చాడు గోవర్ధన్. మేము గుడికెళ్ళి పూజ చేయించి వస్తామమ్మా. సుజాత చేతిలో చెయ్యేసి పద అన్నట్టుగా సైగ చేశాడు. వర్ధనమ్మ చూపులు సుజాతను ఆపాదమస్తకం తడిమాయి. కళ్ళల్లో కళ్ళు కలిశాయో క్షణం. వస్తామండి. కాటుక కనురెప్పలు తుమ్మెద రెక్కల్లా టపటపలాడినాయి. సోఫాలో కూలబడింది వర్ధనమ్మ. గతం నీలినీడలు అంతరంగం మీద ఆడుకుంటున్నాయి. ఆదినారాయణ తన మెడలో 3 ముళ్ళేయగానే జీవితంలో మురిపాల మూట విప్పుకుంది. 3 ఏండ్లు 3 సినిమాలు 6 షికారులుగా గడిచినాయి. తాను కాన్పుకు పుట్టింటికెళ్ళొచ్చాక ఆదినారాయణ అదే పనిగా తాగుతున్నాడని అర్థమైంది. అదేదో హాబీ అనుకుంది ముందు. తాను చెల్లి పెళ్ళికి వెళ్ళొచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే గాజుల గలగలలు, అమ్మాయి కిలకిలలు వినిపించాయి. గబుక్కున బెడ్రూమ్ తలుపు తోసేసి నిశ్చేష్టురాలైంది. అతని కౌగిట్లో అర్ధనగ్నంగా అమ్మాయి. పక్కన ఖాళీ విస్కీ బాటిల్. వాసన గుప్పుమంది. గుండెల్లో తుపాకీ పేలింది. నోరు తెరుచుకుపోయింది. నరాల్లో ఉక్రోషం వరకలు. పనులు బిగుసుకుపోయినాయి. అతని సైగలందుకొని అమ్మాయి మాయమైంది. ఎవరా అమ్మాయి? గొంతు చించుకొచ్చింది. తానలా అరవగలనని అప్పుడే తెలిసొచ్చింది. ముక్కుపుటాలెగురుతున్నాయి. పళ్ళు పటపటలాడుతున్నాయి. ఆమెనా? పట్టపగలు దొంగతనం చేస్తూ 10 మందికి దొరికిపోయినట్టు తత్తరపాటు. ఆమె నా చిన్నప్పటి క్లాస్మేట్ వర్ధన. ఏదో పని మీద ఇక్కడికొచ్చిందంట. బలవంతపు ఇకిలింపు. మత్తు దిగిపోయిందేమో హుషారయ్యాడు. ఆహా, దూడ గడ్డి కోసం తాటి చెట్టెక్కినట్టు గ్లాసుమేటును క్లాస్మేట్ అంటున్నారా? క్లాసుమేటుకు కౌగిట్లో తప్ప మరెక్కడా స్థానం లేదన్నమాట. అరే, అడవిలో సింహంలాగా ఆఫీస్లో బాస్లాగా ఆ చూపులేమిటి? గుర్రుమని సర్రున గది బయటకొచ్చాడు. గాయం మీద కారం చల్లినట్లయింది. చూడండి, ఒక్క అబద్ధాన్ని దాచేందుకు పెక్కు అబద్ధాలాడాలి. వజ్రాన్ని వజ్రంతో కోయొచ్చు కానీ అబద్ధాన్ని అబద్ధంతో కప్పిపుచ్చలేరు. అబ్బా, మరేమంటావిప్పుడు? రోషం. ఈ దేశం పతివ్రతలకు ఇలవేలుపు. ఇక్కడి ఇల్లాలు దేన్నైనా సహిస్తుంది కానీ ఇంటాయన కౌగిట్లో మరో ఇంటి ఇకయికల్ని భరించలేదు. ఆకలి సింహంలా ఎగబడుతుంది. జాగ్రత్త. మనసులోని కుతకుత మాటల్లోకొచ్చింది. నా మీద నిందలేస్తున్నావు. ఇది నింద కాదండి, కళ్ళతో చూసిన కటిక నిజం. నీ బొంద. నోరు మూసుకో. తన చెంపలు చెల్లుమన్నాయి. తల నేలకేసుకొని చరచరా బయటకెళ్ళిపోయాడు. తిరిగి వచ్చాక తల పట్టు కూర్చున్నాడు. పొరపాటైపోయిందని పొద్దంతా చేతులు పట్టుకు ప్రాధేయపడ్డాడు. ఆ రోజు నుంచి అతని ప్రవర్తనలో అనుమానం రాలేదు. కాలం గిర్రుమంటోంది. గోవర్ధన్ భాగ్యనగర్లో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చేరాడు. ప్రజ్ఞాపూర్ బాలికల రెసిడెన్షియల్ హైస్కూల్లో పీజీ టీచర్గా ఆదినారాయణ ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న రోజులవి. టీచర్ల వసతి కూడా స్కూల్ కాంపౌండ్లోనే కాబట్టి తనకు కూడా హాయిగా ఉంది. ఓ రోజు తాను మరో టీచర్ భార్య సినిమా కోసం సంతోష్ థియేటర్కు సంతోషంగా వెళ్ళారు. అది మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కాబట్టి అప్పటికే చిరంజీవులతో నిండిపోయింది. టికెట్లు దొరక్క టక్కున వెనక్కు తిరగాల్సి వచ్చినందుకు స్వర్గానికి వెళ్ళబోయి అందులో దూరినట్టు అనిపించింది. చూశారా, ఇంట్లో ప్రవేశిస్తూ అంది తాను. ఏనుగుల్లా వెళ్ళి పీనుగుల్లా వచ్చేశామండి. ఆదినారాయణ కనబడలేదు. పడగ్గదిలో అలికిడి. వద్దు సార్. ఆడపిల్ల గొంతు. నువ్వేమీ భయపడొద్దు. ఆదినారాయణ బుజ్జగింపు. అబ్బా, ఇంట్లో ఉన్నది మనిద్దరమే. అట్లా బెదురుతావెందుకు? సార్. అయ్యో, మా నాన్నది పోలీస్ డిపార్ట్మెంట్ సార్. అయ్యో నా పరికిని. మరేమీ పర్వాలేదు, అరవద్దు మరి. తన ఎదలో ఆటం బాంబు పేలింది. ఆగండి అంటూ బెడ్రూమ్ తలుపులు బాధేసింది. గబుక్కున తలుపులు తెరిచిందా అమ్మాయి. వేటగాడి బాణాలను తప్పించుకుంటున్న లేడీ పిల్లలా బయటకొచ్చేసింది. ఒళ్ళంతా వణికిపోతోంది. గుడ్డలు వెంట్రుకలు చిందరవందరైపోయినాయి. నీ పేరు సుజాత కదూ? 10వ తరగతి కదూ? అవును. చూడండమ్మా, మాస్టారు లెక్కలు చెబుతారమ్మని రెక్కలు పట్టుకొని బోరుమంది.
తనలో కోపం, అసహ్యం పోటీలు పడి పొంగుకొచ్చినాయి. సిగ్గులేదు, శిష్యురాలు కూతురు లాంటిది, మీరింతకు దిగజారుతారని కలలో కూడా ఊహించలేదు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ దులిపేసింది. ఆ తర్వాత సుజాత దుస్తులు దులిపి మొహం కడిగి బొట్టు పెట్టింది జడవేస్తూ. చూడమ్మా సుజాత, మాస్టారి ఆరోగ్యం బాగాలేదు. ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దమ్మా. మళ్ళీ ఎప్పుడు ఇలా ఒంటరిగా రావద్దమ్మా బుజ్జగించింది. బలవంతంగా కాఫీ తాగించి పంపించింది. ఇంత జరిగినా ఆ మానవుడు కిమ్మనడే. తలా కాళ్ళు నేలకు వేలాడేసి మంచం మీద కూర్చున్నాడు. ఆ అమ్మాయి తండ్రిది పోలీస్ డిపార్ట్మెంట్ అని మొత్తుకుంటున్నా వినబడలేదంటే కామా తురాణం నా భయం నలజ్జ. చీ, ఇంత నీచానికి దిగుతారా? తన జుట్టు పీక్కోవాలో, అతని జుట్టు పట్టి లాగి లెంపలు వాయించాలో అర్థం కాని పరిస్థితి. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అమ్మాయి మీ కామాగ్నిలో ఆహుతైపోయేది. ఆ తర్వాత మిమ్మల్ని బొక్కలో తోసి ఏ కీలు కాకీలు విడదీసి బొక్కకు నీళ్లు పోసేవారు. ఉద్యోగం ఊడిపోయేది. ఎంతో కోపం వచ్చింది. కానీ అదే కోపం కొంప ముంచేస్తుందేమోనని భయమేసింది. గుండెలోని పొంగుల్ని కుంగదీసుకోక తప్పలేదు. ఆత్మీయులు అపరాధానికి పాల్పడితే ఓవైపు ఉక్రోషం వరకలేస్తుంది, మరోవైపు ఆవేదన అంతరాత్మను తొలిచేస్తుంది. మీరు ఇలాగే ప్రవర్తిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదండి. ధనం పోతే కష్టపడి సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం చెడితే వైద్యం చేయించుకోవచ్చు. కానీ మనిషి పశువైతే బతుకు బండలైపోతుందండి. వెక్కి ఏడ్చింది. వద్దు వర్ధన. గబుక్కున లేచొచ్చి చేతులు పట్టుకున్నాడు. ఇవి చేతులు కావనుకో. గొంతులో గురగురలు. నాకు బుద్ధొచ్చింది. శనీశ్వరుడు నెత్తిమీదకొచ్చి అలా చేయించాడు. ఇహ ఈ జన్మలో ఇలాంటి పనులు చెయ్యను. స్వర్గాన ఉన్న మా అమ్మా నాన్నల మీద ఒట్టు. ఈ క్షణం నుంచి తాగుడు కూడా మానేస్తా. ఆ తాగుడే ఇంత పని చేయించింది. చేతిగుడ్డతో కళ్ళు అద్ది కౌగిట్లో బంధించాడు. ఆ సంఘటన అతన్ని బాగా కుంగదీసింది. పాపభీతి, దైవభీతి మేల్కొన్నాయో ఏమో తనలో తానే కుమిలిపోసాగాడు. హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ వచ్చిందప్పుడే. అయితే ఏం లాభం? నడిరోడ్డు మీద స్కూటర్ నడుపుతూ నాంపల్లిలో బస్సును ఢీకొట్టాడు. స్కూలుకు చేరాల్సిన వాడు స్వర్గానికెళ్ళాడు. అనుమానం లేదు, ఆ సుజాతే నన్ను గుర్తుపట్టిందేమో. అలా కూర్చున్నావేమమ్మా? ఎప్పుడొచ్చాడో గోవర్ధన్ పక్కనే కూర్చున్నాడు. ఏం లేదురా. కొంగుతో ముఖం అద్దుకుంది. సుజాత ఏదిరా? గుడిలో పూజ కాగానే గప్చుప్గా వెళ్ళిపోయిందమ్మా అన్నాడు నీరసంగా. ఎందుకలా? ఏమోనమ్మా. డ్రెస్సు మార్చుకుంటూ మన ఇంటికొచ్చేటప్పుడు హుషారు పిట్టలాగున్న సుజాత గుడికెళ్ళేటప్పుడు గుంబనంగా కనిపించింది. పూజ కాగానే ఆటోమేటిక్గా ఆటోలో వెళ్ళిపోయింది ఉసూరుమన్నాడు. అయితే ఆ పిల్ల అసహించుకుందన్నమాట. చరిత్రహీనుణ్ణి ధరిత్రి కూడా క్షమించదు. తండ్రి చేసిన పాపం తనయుణ్ణి పట్టి పీడిస్తుందేమో. ఇంతకీ ఆమె తండ్రి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎవరో ఎక్కడో ఏదో చేస్తుంటే నాకింత బాధ ఉండేది కాదమ్మా. ఆయన మా ఎస్పీ గారమ్మా. ఆయన ఎస్ఐగా డిపార్ట్మెంట్లో చేరి అడుగడుగునా సుడిగుండాలు దాటుతూ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఆ స్థాయికి చేరుకున్నాడమ్మా. అసలు విషయం దాచిపెడితే అపార్థానికి దారి తీయొచ్చు అనుకొని ఏదన్నా జరగచ్చు. ప్రజ్ఞాపూర్ సంఘటనంతా పూసగుచ్చినట్టు చెప్పేసి చివరికి ఇదంతా మన కర్మ బాబు అంది విచారంగా. అదా సంగతి నిట్టూర్చాడు. అందుకేనేమో గుడిమెట్లు ఎక్కేటప్పుడు ఆదినారాయణ మాస్టారు మీ నాన్నగారా? ఆయన ప్రజ్ఞాపూర్లో పనిచేశారా? ఎప్పుడు పోయారు, ఎలా పోయారు అని ఆరాలు తీసిందమ్మా. ఆ సంగతి నీకెలా తెలుసు అంటే కళ్ళల్లోకి సూటిగా చూసి తల వంచుకుంది. దేవుడా, ఆయన తప్పిదానికి వీని ప్రేమ బలైపోవాలా? లేక ఇష్టపడిన అమ్మాయి. అయ్యో, నా కొడుకు ఏమైపోతాడో ఏమో. తల్లి మనసు తల్లడిల్లిపోయింది. నేను సామాన్యమైన ఎస్ఐని. సుజాత వాళ్ళ నాన్నకు అంతా చెప్పేస్తుంది. ఆయన అగ్గి మీద గుగ్గిలమైపోతాడు, పగబడతాడు. నా బతుకు భద్రాచలం బస్టాండ్ అయిపోతుందేమో. గోవర్ధన్లో కలకలం. సర్రున ఇంటి ముందు ఓ కారు ఆగింది. మిస్టర్ గోవర్ధన్ కంచుకంఠం కంగుమంది. అమ్మ, మా ఎస్పీ గారు వస్తున్నారే. గోవర్ధన్ గుండెల్లో గులకరాళ్ళు దొర్లాయి. భుజాలను కొంగుతో కప్పుకొని వంటింట్లోకి తప్పుకుంది వర్ధనమ్మ. రండి సార్, రండి. గోవర్ధన్, నువ్వింత గోల్మాల్ మనిషి అనుకోలేదయ్యా. ఎస్పీ గారి గొంతు యమ సీరియస్గా ఉంది. అమ్మాయి ద్వారా అంతా విని ఇంటరాగేషన్
ఫస్ట్ ఇన్ఫర్మేషన్లోనే నీ గురించి ఇంత తెలిసిందంటే నువ్వెంతటి వాడివో ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే. ముందు మీరు ఇలా కూర్చోండి. ధైర్యంగా మాట్లాడాలి అనుకున్నా కంగారు కుంగదీస్తోంది. మీరు ఇలా కూర్చోండి సార్. కూర్చుంటూ వాళ్ళు రాని ముందు నిన్ను కూర్చోబెట్టాలి కదా. అంటే అరెస్టు చేసి జీపులో కూర్చోబెడతాడా? పోలీస్ బలగం వస్తుందా? ఏ సెక్షన్ ప్రకారం అరెస్టు? అయినా పోలీస్ అధికారులకు సంయమనం కరవు కానీ సెక్షన్లకు కరవా? అది కాదు సార్, అదో వచ్చేస్తున్నారు. సుజాత కూడా ఛాతి విరచుకొని టీవీగా వస్తోంది. అరెస్టు చేసేందుకు మీ అమ్మాయా సార్? చూస్తావుగా. ఎస్పీ చురుకైన చూపులు సుజాత వైపు మల్లాయి. నువ్వే చెప్పమన్నట్లుగా. మా నాన్నకంతా చెప్పేశాను. మురిసిపోతోంది. ముసిముసిగా నవ్వుతోంది. ఆ నవ్వు గజిబిజిగా ఉంది. అంటే ప్రజ్ఞాపూర్లో మా నాన్నగారి దాంతోనే కదా కేసుకు బలం వచ్చింది. వెంటనే మా నాన్నను లాక్కొచ్చాను. చూపులు తండ్రి వైపు మల్లాయి. మిగతాది నువ్వే చెప్పమన్నట్టుగా. మిస్టర్ గోవర్ధన్, ఈరోజు నీ బర్త్డే అట కదా? అవును సార్. ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. ఈరోజే నా పుట్టినరోజు. నీకు జన్మదిన కానుకివ్వాలని వచ్చాం. బీ రెడీ. కాఫీ కప్పులతో వస్తున్న వర్ధనమ్మ కాళ్ళల్లో సన్నని వణుకు. అయినా వాని తప్పేముందండి? తప్పు కాదా? అప్పుడే వచ్చిన ఎస్పీ భార్య అందుకుంది. అదృష్ట జాతకురాలైన మా సుజాతను చెప్పా పెట్టకుండా బుట్టలో వేసుకోవడం తప్పు కాదా? మీ అమ్మాయే చెప్పొచ్చు కదా. మనసు వెనక్కు లాగుతున్నా మనిషి కాఫీ అందించబోయింది. వద్దు వదిన గారు. ఎస్పీ భార్యకు నవ్వాగలేదు. గతికితే అతకదంటారు కదా. ముందు తాంబూలాలు, ఆ తర్వాతే కాఫీలు. ఆ రోజు నువ్వే గనక అడ్డుపడకపోతే మా అమ్మాయి బతుకేమైపోయేదో. ఎస్పీ గారు కూడా నవ్వుతున్నారు. నీ భర్త ఎలాంటి వాడనేది మాకు అనవసరం. నీ కొడుకు గుణగణాలే మాకు అవసరం. ఎంతైనా ఆడపిల్ల వాళ్ళం గదమ్మా. తాంబూలాలతో తరలొచ్చాం. పురోహితునికి కూడా ఫోన్ చేసొచ్చాం. వస్తున్నానండి వస్తున్నా. చంకలో పంచాంగంతో ఎంచక్కా ప్రవేశించాడు పురోహితుడు. 2 చేతుల్లో బుట్టలతో డ్రైవర్ వచ్చాడు. సిగ్గుల భారాన్ని ఆపుకోలేక సతమతమైపోతోంది సుజాత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.